గమనిస్తున్నాం అని చెప్పుకుంటే ఈ విద్వేషం ఎక్కడ అవుతుంది? విద్వేషాన్ని ఆపడం కదా ముఖ్యం. నేను అందుకే ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే మమ్మల్ని దూషించారు కాబట్టి మేము తిరిగి దూషిస్తున్నాం అనే విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సమర్థించుకుంటున్నారు. మమ్మల్ని దూషించారు కాబట్టి మేము దూషిస్తున్నామని. ఇప్పుడు ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకుని మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మాకు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా అకారణంగా ద్వేషిస్తుంటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి సార్. ఉదాహరణ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఆయనతో నేను చాలా ప్రేమగా 2-3 సార్లు మాట్లాడాను. ఆయన పాంప్లెట్లు పంచి మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తే 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా అని ఛాలెంజ్లు చేశాడు. నేను ఆయన పిలిచి మీతో మాట్లాడతాను బ్రదర్, మీరు రండి, మనం కూర్చుందాం, సాత్వికంగా మాట్లాడుకుందాం, మత కలహాలు సృష్టించకండి, మంచిగా ఉందాం అని చెప్పి పిలిస్తే ఆయన ఇప్పటి వరకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. సరిగదా? నేటికి యూట్యూబ్ ఛానల్ గా మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు ఉంటాయి సార్ ఆయనవి. ఇలా తిడుతూనే ఉంటాడు, బూతులు మాట్లాడుతూనే ఉంటాడు, మరియమ్మను దూషిస్తాడు. ఇస్లాం వారు, క్రైస్తవులు కూడా ఒక గౌరవప్రదంగా చూసే మరియమ్మని దూషిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తాడు, బైబిల్ గురించి వికృతంగా మాట్లాడతాడు. అలా చేయడం తప్పు సార్, ఎవరు చేసినా తప్పే సార్. అది హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరు చేసినా తప్పే సార్. అలా చేయకూడదు కదా సార్. అలా చేయకూడదు నేను కొన్ని 100 సార్లు చెప్పినా ఆయన మాట వినట్లేదు. సరే, రాజమండ్రిలో కేసు ఫైల్ చేశారు. ఇంతవరకు అతని మీద తీసుకున్న చర్యలు ఏవి సార్? ఏ కౌంటర్లు ఇవ్వాల? ఏ కౌంటర్లు ఇవ్వకుండా డైరెక్ట్ కేసు ఫైల్ చేస్తే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు సార్ అతని మీద? మీరే చెప్పండి. ఇప్పుడు నిర్ద్వందంగా అలా మాట్లాడకూడదు కదా సార్. అన్ని కోణాల్లో పరిశీలించి మాట్లాడాలి. ఇప్పుడు అతను చేసిన తప్పు చేశాడు కాబట్టి, ఇంత దారుణంగా మాట్లాడు కాబట్టి కేసు ఫైల్ చేశారు చాలా మంది. వెళ్ళి మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు ప్రేమగా చెప్పినా అతను వినట్లేదు అని చెప్పినప్పుడు ఇంతవరకు అతని మీద ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఇంతవరకు ఎందుకు అతన్ని కట్టడి చేయలేదు? ఎందుకు అతను అలా వదిలేశారు? అసలు మీరే ఆలోచించండి ఒకసారి. పోనీ మా తరపు నుంచి నేను కానీ ఎప్పుడైనా, ఇప్పుడు నేనే కాదండి, ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు క్రిస్టియన్ సొసైటీలో, వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు. ఆ వెల్ నోన్ పర్సన్స్ ఎవరైనా ఎప్పుడైనా ఇతర గ్రంథాల మీద నిర్నిమిత్తంగా దూషించడం కానీ ద్వేషించడం కానీ ఎప్పుడైనా చేశారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? పోనీ ఉంటే చూపించండి. పద్దాక ఈ ఛానల్లో ప్రతిరోజు ఈ వీడియోలే వస్తాయి అంటే ఆ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసేయండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ క్రిస్టియన్ అయినా బ్లాక్ చేసేయండి. రైట్. ఆ చట్టాల దృష్టికి దాన్ని తీసుకెళ్ళండి. నేను ఎస్పీ గారు అడిగారండి రాజమండ్రిలో, ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారండి. మరి అలా వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్న వాళ్ళు ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారండి? కనీసం యూట్యూబ్ లో ఏ మతానికి, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే యూట్యూబ్ లో కూడా రిపోర్ట్లు కొట్టట్లేదు, రిపోర్ట్ కొట్టే సిచ్యువేషన్ కూడా లేదు విజయప్రసాద్ రెడ్డి గారు. కమింగ్ టు మళ్ళీ మనం ప్రవీణ్ గారు మృతి దగ్గరికి వస్తే ఏంటి, పోలీసుల దగ్గర మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రస్తావించారా? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మీద కూడా కొంత ప్రవీణ్ గారు అనుచరులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కదా. అంటే సార్, పోలీసుల దర్యాప్తు మీద అనుమానాలు అంటే సార్, జరిగిన వాస్తవం మీకు ముందే చెప్పాను నేను. ఫస్ట్ డే నుంచి ఆ రోజు డే 1 ఈవినింగ్ వరకు పోలీసు వారు సరైన నిఘా ఏర్పాటు చేయలేదు, భద్రత ఏర్పాటు చేయలేదు, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదు సార్. వాళ్ళు దాన్ని అలా వదిలేశారు. కనీసం చుట్టూ ఏమైనా బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ వైపు రాకండి అని చెప్పేసి ఏమైనా ప్రొటెక్ట్ చేసి ఉండుంటే ఆ క్లూస్ టీం వరకు ఇంకా మంచిగా క్లూస్ దొరుకుతాయి కదా అనేది మా ఆలోచన. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. చిన్న సందేహం విజయప్రసాద్ గారు, చిన్న సందేహం, ఆయన హెడ్ లైట్ పాడైంది లేదంటే ఆయన హెడ్ లైట్ లేదు అనేది పోలీసులు విడుదల చేసినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన సన్నిహితులు ఏం చెప్తున్నారు? ఆయన బయలుదేరినప్పుడు హెడ్ లైట్ పనిచేసిందా? ఆయన సన్నిహితులే మధ్యలో ఏమైనా హెడ్ లైట్ పాడైందా లేదంటే హెడ్ లైట్ లేకుండానే అంత దూరం నుంచి ఆయన వచ్చారా? ఏంటి దానికి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ సార్. ఆయన విజయవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి బయలుదేరారు, విజయవాడలో కాసేపు ఆగారు, విజయవాడ నుంచి వచ్చారు అని చెప్పి ఇది మాకు అందిన ప్రాథమిక సమాచారం అని చెప్తున్నారు సార్ పోలీసులు. మరి అలాంటప్పుడు విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? అన్ని టోల్ గేట్లు వాళ్ళు ఆ సీసీటీవీ చూసారా, చెక్ చేశారా, రిలీజ్ చేశారా? రెండోది ఏంటంటే, హెడ్ లైట్ పోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి ఈ కొవ్వూరు వరకు బాగు చేయించుకోకుండా ఎందుకు వస్తాడు సార్? ఆయన పాత ఫోటోల్లో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్ కి ఖచ్చితంగా ఒక షీల్డ్ ఉంది, అంటే ఒక ప్రొటెక్టర్ ఉంది, దానివల్ల హెడ్ లైట్ పగిలే ఛాన్సెస్ లేవు. అయినా కూడా హెడ్ లైట్ పగిలిపోయి కొవ్వూరు సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనబడుతుంటే అంతకు ముందే ఏదో జరిగి ఉండాలన్న అనుమానం ఉంది సార్ మాలో చాలా మందికి. మాకే కాదు, చాలా మందికి ఉంది సార్ ఈ అనుమానం. అంతకు ముందే ఏదో జరిగి ఉంటుంది. దాన్ని మనం అటాక్ ఏదైనా జరిగి ఉండొచ్చు, అందుకే హెడ్ లైట్ పగిలింది అని అనుకుంటున్నారా మీరు? ఎస్, నేను కూడా అలా అనుకున్నాను సార్. ఓకే, హెడ్ లైట్ ఎందుకు పగులుతుంది సార్? అయితే స్కిడ్ అయి పడిపోయి ఉండాలి. ఒకవేళ స్కిడ్ అయి పడిపోతే
చూడండి సార్, నా దగ్గర బండికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఉండే ఉంటాయి నాకు తెలిసి. ఈ బండికి సంబంధించిన వీడియోస్ లో కానీ ఫొటోస్ లో కానీ ఎక్కడ బండి మీద ఒక స్క్రాచ్ లేదు సార్. ఇక్కడ ఒక స్క్రాచ్ లేదు, బండి అసలు బాగుంది, ఎక్కడ ఉంగిపోయినట్టు లేదు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు రాయల్ ఎన్ఫీల్డ్. మరి అంతా బాగుంది, ఎక్కడైనా పడిపోతే మొత్తం కొట్టుకుపోవాలి కదా. క్రైమ్ సీన్ లోకి వెళ్ళి చూసినా కూడా ఒకవేళ పడిపోతే టైర్ మార్క్స్ అయినా పడాలి కదా. 200 కేజీలు బరువు ఉంటుంది సార్ రాయల్ ఎన్ఫీల్డ్. అంత ఎత్తు నుంచి ఒక మనిషి మీద పడిపోతే శరీరం మొత్తం ఛిద్రం అయిపోవాలి సార్. ఓన్లీ మూతికి గాయాలు అవడం ఏంటి, పెదవులు కట్ అయిపోవడం ఏంటి సార్. యాక్చువల్లీ హెల్మెట్ అలానే ఉంది కదా సార్, పడిపోలేదు కదా పక్కకి. ఆ హెల్మెట్ లోపల తల ఎలా పగిలింది, ఎలా బ్లడ్ అంతా క్లాట్ అయింది, ఆ పక్కనే ఉన్న చెక్క మీదకి రక్తపు మార్కులు అంటున్నారు, మరి అవి ఎలా వచ్చాయి? వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి సార్? పోలీసు వ్యవస్థే కదా చెప్పాలి. అయితే విజయప్రసాద్ గారు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి విజయవాడ నుంచి